ఏం వ్యూ అబ్బా. కారం వేసేద్దామా? వేసేద్దాం. రకరకాలుగా ఉంది మాస్టర్. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను జగ్గంపేట దాటాక ఎర్రవరం అనే విలేజ్ లో ఉన్నాను. వెనకాల ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా. ఈ రోజు కొన్ని వాటర్ ఫాల్ చూడటానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇటు లోపలికి వెళ్తే ఏలేశ్వరం వస్తుంది. ఏలేశ్వరానికి వెళ్లే రూట్ లో మనకి పింజరకొండ అనే వాటర్ ఫాల్ అంటాం కన్నా వాటర్ ఫ్లో కొండల మధ్యలోంచి ఫ్లో అవుతుంది అనమాట. అది చూడటానికి అయితే వెళ్తున్నాను. నాతో పాటు NS మైల్స్ అండ్ అలాగే JSK Vlogs రాజమండ్రి కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. మన బాద్షాలో అయితే వెళ్ళబోతున్నాం. ఇది కూడా మన బాద్షా. ఇఫ్ పాసిబుల్ మనం క్యాంపింగ్ కూడా వేద్దాం అక్కడ. ఎర్రవరం ఊరు లోపలికి అయితే వెళ్తున్నాం. ఇలా లోపలికి వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళి మనం డైవర్షన్ అయితే తీసుకోవాలి పింజరకొండ వాటర్ ఫాల్ దగ్గరికి. ఎర్రవరం టు ఏలేశ్వరం వెళ్ళే రూట్ ఇది. ఇదే రూట్ లో పెట్రోల్ పంప్ అయితే ఉంది. ఫ్యూల్ అప్ అయితే చేపించడానికి వచ్చాను. బాద్షాకి దాహంగా ఉంది. చాలా రోజులు అయితే అయింది బాద్షాని తీసి అండ్ అలాగే లోకల్ గా ఎక్స్ప్లోర్ చేసి. మన బాయ్స్ లోపల ఉన్నారు. JSK Vlogs రాజమండ్రి అండ్ NH మైల్స్. 2000 రూపాయలు డీజిల్ అయితే కొట్టించాం. ఏలేశ్వరానికి అయితే వచ్చాం. మనం వెళ్ళబోయే పింజరకొండ వాటర్ ఫ్లో ఉంది కదా, అక్కడికి రాజమండ్రి నుంచి 91 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్ గా 2 to 2.5 hours జర్నీ ఉంటుంది. ఏలేశ్వరంలో ఈ సెంటర్ ఉంది చూడండి, చాలా ఫేమస్ సెంటర్. ఏలేశ్వరంలో ఎవరైనా మన వ్లాగ్ చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇది ఏ జంక్షన్ అనేది. మంచి ఆఫ్ రోడ్ అయితే చేస్తున్నాం. రోడ్ అయితే మంచి ఛాలెంజింగ్ గా ఉంది. ఏలేశ్వరం దాటే కనమాట రూట్ సినారియో ఇలా ఉంది. తిని బయలుదేరామేమో JSK వెనకాల లోపల గడా 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 అంట. రకరకాలుగా ఉంది మాస్టర్. అయ్యి బాబా, ఇప్పుడే జే అన్నవరం ఊరినైతే క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. జే అన్నవరం అంటే జడ్డంగి అన్నవరం. చాలా సేపటి ఆఫ్ రోడ్ తర్వాత ఇలాంటి పచ్చటి పొలాల మధ్యన తార్ రోడ్ అయితే కనిపించింది. పాపంపేట అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లోంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ఇలా ఉంటుంది రూట్. మెయిన్ రోడ్ నుంచి మనం ఎప్పుడైతే డైవర్షన్ తీసుకున్నావో అక్కడి నుంచి సిగ్నల్స్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటే వాటర్ ఫ్లో, అదే మన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లే కొద్ది సిగ్నల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. వెల్కమ్ టు పింజరకొండ వాటర్ ఫ్లో. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు మొత్తం. ఇప్పుడు అంతా కూడా ఇలా నీట్గా చేసి పెట్టారు. మనం ఇలా కింద చేయడానికి అయితే మెట్లు ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందని చెప్తాను, అందుకే వెళ్ళొద్దు. మనుషులు ఇలా దాటుకుంటూ వెళ్తున్నారు. దాటుకుని వెళ్ళి అటు సైడ్ ఏదో విలేజ్ ఉన్నట్టుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు లొకేషన్, చాలా బాగుంది. ఇటు మా JSK అయితే డ్రోన్ వేసాడు. మన బాద్షాని ఇక్కడ పార్క్ చేసి బళ్ళు ఉన్నాయి చూడండి. బళ్ళు మీద వచ్చిన వాళ్ళందరూ బళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుని అటు సైడ్ విలేజ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ లెవెల్ లొకేషన్, చాలా బాగుంది. వర్షం పడినప్పుడు దీని అందం ఇంకా రెట్టింపు అయిపోద్ది. లొకేషన్ అయితే నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. వావ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతానికి వాటర్ ఫ్లో చాలా ఉంది. వాటర్ ఫ్లో లేదనుకోండి, ఆ గేట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ గేట్లలోంచి వదులుతారు వాటర్ అంతే. అప్పుడు భలే ఉంటుందిలే, అందులోంచి వాటర్ పడతా ఉంటుంది, అలా వెళ్తుంది. అక్కడక్కడ మధ్యలో సుళ్ళు కూడా ఉంటాయంట. లోకలైట్స్ చెప్పారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, వాటర్లోకి దిగద్దని చెప్పారు ప్రత్యేకంగా. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో గంట అప్రాక్సిమేట్గా టైం అది స్పెండ్ చేసి రీల్స్ తీసుకుని డ్రోన్ షాట్స్ తీసుకుని మేము ఇక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. JSK NS బాబు, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూసాం కదా. మనం టూరిజం యాక్టివిటీ కింద ఇక్కడ ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకొస్తే బాగుంటది అనుకుంటున్నారు? నాకైతే అసలు ఈ టైప్ నుంచి అటైప్కి ఒకటి రోప్ బ్రిడ్జ్ ఉంటుంది కదా. ఓకే, అంటే సెక్యూరిటీగా కరెక్ట్గా స్టాండర్డ్ కడితే జనాలు ఇంకా ఎక్కువ వస్తారు. నిజంగా వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ మొత్తం ఈ ఫ్లో అంతా చూడొచ్చు. ఈ టైప్ నుంచి అటైప్కి సరదాగా నడవడానికి ఉంటుంది. అటైప్ ఏదో విలేజ్ ఉన్నట్టుంది జనాలు. ఇందాక మనం చూసాం కదా నడుచుకుంటూ వెళ్ళారు. కాకపోతే మనం నడిస్తే పడిపోతుంది. చలో కైలాసం
ఏం చేసుకే బాబు, నీ వ్యూ చెప్పు. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నీ ఉద్దేశం ఏంటి? ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే వరల్డ్ లో అండ్ సినిమాటిక్ వ్యూ లో చూసే పలం అయితే మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఏదైతే కార్ మీరు డ్రోన్ షాట్లు చూసారో అక్కడ నుంచి వ్యూ అనేది ఎంజాయ్ చేయండి. కిందకి దిగి ఇక్కడ ఊర్లో వాళ్ళు దాటుతున్నారు ఇందాక, అలా మీరు దాటాలి అనుకునే తప్పుడైతే నీళ్ళు లేనప్పుడు రండి. సో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగా పనిచేస్తుంది. బట్ మన బ్రో చెప్పినట్టుగా టూరిజం యాక్టివిటీ ఇంకా పెంచితే ఈ లొకేషన్ లో చాలా అంటే చాలా బాగుంటుంది కదా. నేను 5 years క్రితం వచ్చాను, అప్పుడు ఇవన్నీ లేవు, డైరెక్ట్ రాళ్ళు, అప్పుడు వాటర్ కూడా తక్కువ ఉంది, జనాలు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి. మొత్తానికి మా ఒపీనియన్స్ అయితే విన్నారు కదా, అదండి. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చినప్పుడు నాదో చిన్న రిక్వెస్ట్, ట్రాష్ ఎక్కడ పడితే అక్కడ వేసి బాటిల్స్, వాటర్ బాటిల్సే కానివ్వండి, బీర్ బాటిల్సే కానివ్వండి, లేదంటే మందు బాటిల్ లేనా తాగితే తాగండి, కానీ ఇలాంటి ఏరియాలకు వచ్చి తాగి వాటర్లోకి దిక్కండి. మోర్ ఓవర్ తాగిన బాటిల్స్ని పగలగొట్టకండి. గైస్ ఇంకో విషయం, మీరు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పింజరకొండ వాటర్ ఫాల్ కానీ వాటర్ ఫ్లో కానీ పెట్టుకున్నారు అనుకోండి, డైరెక్ట్ ఈ లొకేషన్కి అయితే తీసుకురాదు, దెబ్బైపోతారు, జాగ్రత్త. ఇంకొకసారి చెప్తున్నాను, మేము ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో దగ్గర నుంచి పాపంపేట వెళ్తున్నాం. పాపంపేట వెళ్ళాక మేము వచ్చింది రైట్ సైడ్ నుంచి, కానీ ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తాం. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళి NH516E అయితే జాయిన్ అవుతాం. NH516కి అయితే కనెక్ట్ అయిపోయాం మనం. బ్యూటిఫుల్ హైవే తెలిసేది. అసలు హైవే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అవ్వలేదు, కానీ అయ్యాక రాజమండ్రి నుంచి అరకు దాకా ఏలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. గైస్ ఇక్కడ నుంచి రాజమండ్రి 53 కిలోమీటర్లు, రంపచోడవరం 6 కిలోమీటర్లు, భద్రాచలం 107 కిలోమీటర్లు. రాజమండ్రి లెఫ్ట్ తీసుకోవాలి, భద్రాచలం రైట్ తీసుకోవాలి, రంపచోడవరం రైట్ సైడ్, కాకినాడ లెఫ్ట్ సైడ్. టువర్డ్స్ మారేడుమల్లి సైడ్ అయితే వెళ్తున్నాను. రంపచోడవరంలో అయితే ఆగి రాత్రికి కావాల్సిన ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ అంటే మేము ప్లాన్ చేసాం వండడానికి, ఫుడ్కి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఉంటాయి కదా, దాంతో కొంచెం చికెన్ కూడా తీసుకుంటాం. చికెన్ అది తీసుకుని అక్కడికి వెళ్ళి కుకింగ్ అది స్టార్ట్ చేయాలి. ప్రస్తుతం టైం అయితే 6 అయ్యింది. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూపించలేను. రంపచోడవరంలో మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుని ఇప్పుడే బయలుదేరాం టువర్డ్స్ మారేడుమల్లి వైపు. మేము ఈరోజు క్యాంపింగ్ వేయబోయే స్థలానికి అయితే బయలుదేరాం. వెరీ సూన్ కార్ అక్కడ ఆపి ఫస్ట్ కిచెన్ అయితే అన్లోడ్ చేయాలి. ఇప్పటికీ 7 అయిపోయింది. వెళ్ళి అన్లోడ్ చేసి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక చిన్న క్యాంప్ సైట్ అనమాట ఇది. ఆ క్యాంప్ సైట్కి అయితే వచ్చాం. రిసార్ట్ పక్కన ఉంటుంది. వచ్చాక కిచెన్ అంతా కింద దింపుతున్నాం. అంతలోపలికి వాటర్ తాగాల్సిన వాళ్ళు వాటర్, ఫ్రెష్ అప్ అవ్వాల్సిన వాళ్ళు ఫ్రెష్ అప్ అది అవుతున్నాం. మేము క్యాంపింగ్ వేసాం కదా, క్యాంపింగ్ వేసిన పక్కనే ఒక వాటర్ స్ట్రీమ్ అయితే ఉంది. వింటున్నారా శబ్దం? రాత్రికి వంటకు కావాల్సిన సామాన్లన్నీ కూడా కింద దింపేసాం. ఇది మొత్తం సెటప్. ఇప్పుడే స్టార్ట్ చేసాం వంట అనేది. కిచెన్ అంతా తీసి కింద పెట్టేటప్పటికి దగ్గర 15-20 minutes అయితే పట్టింది. అండ్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ మేము తెచ్చుకున్నాం. మామూలు వాటర్ కడగడానికి అన్నిటికి వాటర్ ఇప్పుడే తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా నా కార్లో స్టోరేజ్. మేము తినే ఐటమ్స్, నెక్స్ట్ కూరగాయలు వగేరా అన్నీ కూడా ఇక్కడే స్టోర్ చేస్తాను, ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ అండ్ ఆల్. గ్యాస్ అది ఫుల్ చేయించాం పొద్దున్నే. ఈరోజు కుక్కర్లోనే వండేది ఫుడ్. ఉల్లిపాయలు వేసాం. నెక్స్ట్ టమాటాను, మిర్చి. ఇప్పుడే పొగలు అయ్యి వస్తున్నాయి, మగ్గుతుంది. తగినంత ఉప్పు, కారం. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, తర్వాత కారం. ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే ఫస్ట్ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి. యాక్చువల్ జేఎస్కే ఉన్నాడు కదా, జేఎస్కే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే మేము క్యాంపింగ్కి వచ్చినప్పుడు నేను చేస్తాను ముందుకు వచ్చి కుకింగ్ చేసేస్తా ఉంటాడు మా వాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పడింది, వేసే కలుపుతున్నా. చికెన్ వేసేస్తున్నాం. ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోయాయి. మసాలా వేసుకుంటున్నాం. చికెన్ మసాలా, కారం వేసేద్దామా? ఏంటి చేసుకే పట్టుకున్నాం? నెయ్యి బ్రో. నెయ్యా? ఓ వెయ్యి బాగుంటది. అసలు సాధారణంగా కూరలో గీ వేసుకోరు,
అసలు వేసుకున్నట్టు ఎవరికి తెలియదు, కానీ వేసుకోవడం వల్ల అదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. కొత్త కొత్తలు ఆడుతుంది బ్రో. ఇదిగోండి బాగా కొత్త కొత్తలు ఆడుతుందంటావు. ఉప్పు కారం మసాలా బాగా వేసాం, పైగా అందులో నెయ్యి వేసాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇందులో వాటర్ వేయకుండా అలా చికెన్ ని ఈ కర్రీని మగ్గిద్దాం. తర్వాత పెరిగి యాడ్ చేసి మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసి ఉప్పు పెడదాం. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, చిమ్టు వాసనకి వచ్చింది. ఏం చిమ్టు? అప్పుడే కాదు, కొంచెం టైం ఉంది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, కొత్త కొత్తలు ఆడిపోతుంది. జేస్కే ఎప్పుడు మనం క్యాంపింగ్ చేసిన చికెన్ కర్రీ బగారా రైస్ టైపే చేస్తున్నాం. నాకు ఎప్పుడు వేరే రుచి తినిపించవా? యాక్చువల్గా ఈరోజు దమ్ బిర్యానీ అంటే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం బ్రో. వ్యూవర్స్ తెలిసినట్టుగా అండ్ మీకు తెలిసినట్టుగా ట్రావెలింగ్లో లేట్ అయిపోయింది. అండ్ అప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:20 అయితే అవుతుంది. సో దానివల్ల మనకి ఏదైతే టైం ఫాస్ట్గా అయ్యే ఒక ఏదైతే వంటకం ఉందో అదే చేసి మనం తినడం మంచిదని మళ్ళీ అదే ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సూన్ రాబోయే క్యాంపింగ్ వీడియోస్లో అతి కొత్త రుచులతో మీ ముందుకు రాబోతున్నాం. అంటే ఓన్లీ క్యాంపింగ్ చేసినప్పుడే వండుకుంటామా? చెప్పు మరి. అది క్యాంపింగ్ చేసినప్పుడే కాదు బ్రో, వేరే సమయాల్లో కూడా మనం మంచి మంచి రుచులు మేము చూపిస్తాం, మీకు తినిపిస్తాను కూడా. ఓకే. పాపం చింటూ చూడు ఇక్కడే పడుకుని పోతుంది. ఆ రుచి, ఆ అమోఘం, ఆహా ఆహా. కుక్కర్లోంచి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం కర్రీని. అయిపోయిందిగా, ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసాం. బిర్యానీ అంటాం కదా, బగారా రైస్. బిర్యానీ సామాన్లు వేసాం, నెయ్యి, బగారాలోకి పెరుగన్నం, బగారా మసాలా రెడీ అయిపోయింది. రైస్ వేసేస్తాను. ఇంకా బగారా మసాలా రెడీ అయిపోయింది కదా. రైస్ బాస్మతి రైస్, నీళ్ళు వేసేస్తున్నాం. ఫుడ్ అంతా అయిపోయాక జేఎస్కే బాబు ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు అనమాట మేము తినడానికి. ఫుడ్ అంతా అయిపోయిందంటే ఏంటనుకుంటున్నారు? ఫుడ్ కుకింగ్ అండి. బగారా రైస్ స్మెల్ అలా ఇలా రావట్లేదు, అదిరిపోతుంది. అసలు మామూలుగా లేదు. చికెన్ని ఇలా కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా జేఎస్కే బాబు ఏది చేసిన అమృతంలాగా ఉంటుంది. చికెన్ ముక్క ఇది. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి పడుకుంది. రాత్రి వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ స్లీప్. ఇప్పుడు మన టేబుల్స్ అవి ఉన్నాయి కదా, అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నారు. ఇవన్నీ కొంచెం కడగాలి. ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉందని చెప్పాను కదా నిన్న రాత్రి వీడియోలో. పొద్దున్నే కడగడానికి వచ్చాం అనమాట. అన్నీ కడుగుతున్నాం. సో గైస్ స్నానం చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. మిగతా వాళ్ళు కూడా స్నానాలు అవి చేసేస్తున్నారు. నేను వచ్చి కార్ దగ్గరికి మొత్తం అన్నీ కూడా సర్దేశాను. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పొల్లూరు వాటర్ ఫాల్స్. పొల్లూరు అనేది మోతుగూడెం వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట. మోతుగూడెం దాటి వెళ్ళాలి మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే. మోతుగూడెం టు శ్రీలేరు వెళ్ళే రూట్లో వెళ్ళే దారిలో మనం మారేడుమల్లి, మన్యం వ్యూ పాయింట్, సోక్లేరు వ్యూ పాయింట్, ఈ వ్యూ పాయింట్లు అన్నీ చూసుకుంటూ వెళ్తాం. పొల్లూరు ఫాల్స్కి ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు ఫుల్ వాటర్ ఉంటుంది. మామూలుగానే ఆ వాటర్ ఫాల్ చూస్తే మజా వస్తుంది. ఫుల్ వాటర్లో ఆ ఎర్ర నీళ్ళల్లో ఆ వాటర్ ఫాల్ని చూస్తే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో తెలుసా. జేఎస్కే బాబు రెడీ అయిపోయాడు. బయలుదేరిపోదాం పొల్లూరు. ఎన్ రూట్ టు మారేడుమల్లి. మారేడుమల్లి ఊర్లో మొత్తం అన్నీ కూడా అటు సైడ్ ఇటు సైడ్ షాపులు ఉండేవి కదా, కొట్టేశారంట రోడ్డు వైండింగ్లో. ఎలా ఉందో ఒకసారి చూపిస్తాం మీకు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మారేడుమల్లిలో. ఆర్ యు రెడీ ఫర్ పొల్లూర్? రెడీ. పొల్లూర్ ఈజ్ ఎమోషన్. మారేడుమల్లి ఊర్లో మొత్తం అటుపక్క ఇటుపక్క అన్నీ కొట్టేశారు. మేబీ రోడ్ ఎక్స్టెన్షన్ అనుకుంటా. మారేడుమల్లి సెంటర్ ఇది. ఇక్కడ రమణ టిఫిన్ సెంటర్ అని ఉంది. అబ్బా అబ్బా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా, చాలా బాగుంది. ఇప్పుడే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరుతున్నాం మేము పొల్లూరుకి. ఎన్హెచ్ మామయ్య ఎక్కడో డ్రైవింగ్ పొజిషన్కి. అందమైన భయంకరమైన పాములేరు వాగు
ఈ పాములేరు వాగులో మొసళ్ళు కూడా ఉంటాయి. చాలామంది తెలియక ఈ పాములేరు వాగులోకి దిగి స్నానాలు అవి చేస్తారు. నేను అసలు దిగద్దని చెప్తాను. బ్యూటిఫుల్ ఉంది కదా. ఇది ఇంకొక వైపు అటు సైడ్ చూపించాను కదా, అలా వచ్చి ఇలా వెళ్తుంది. పాములేరు వాగు గురించి ఇక్కడ హెచ్చరించారు చూడండి. ఏమైంది మా వాళ్ళు, నేను అక్కడికి వెళ్ళొచ్చే లోపల బానెట్ ఓపెన్ చేశారు. ఏమైంది అనేసి మా అమ్మయ్య రీల్ తీసుకోవడానికే. అక్కడ మీరు రోడ్డు కనిపిస్తుందా, ఆ రోడ్లోంచే మనం ఘాటి ఎక్కి పైకి వచ్చాం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కాల్డ్ మన్యం వ్యూ పాయింట్. ఎంత అందమైన వ్యూ పాయింట్ దగ్గర బీర్ బాటిల్ తాగేసి ఎలా పడేసారో చూడండి గైస్. ఇలాంటి వ్యూ పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు వ్యూని ఎంజాయ్ చేయండి, కానీ లొకేషన్ని పాడు చేయొద్దు, పొల్యూట్ చేయొద్దు. అమృతధార వాటర్ ఫాల్, కానీ మనం అమృతధారకి వెళ్ళట్లేదు. We are moving to పొల్లూర్. సోక్లేరు వాక్కి ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడు దాకా రోడ్డు బాగానే ఉంది, కొంచెం ఇక్కడికి వచ్చాక ఆఫ్ రోడింగ్ టైప్ ఉంది. అంత మరీ సూపర్ కాదు, ఓకే టైప్ రోడ్డు. మారేడుమల్లి దాకా, మారేడుమల్లి జలతరంగని దాకా కూడా రోడ్డు సూపర్ ఉంటుంది. సోక్లేరు వాగు దగ్గరికి వచ్చాం. అండ్ ఇక్కడ ఫస్ట్ పోలీసు వారు హెచ్చరిక, ఇందులోకి దిగి స్నానాలు అవి చేయకూడదని చెప్తారు. కానీ మన వాళ్ళు వింటారా? ఎండరు కదా. దూరంగా చూడండి. సోక్లేరు వాగు దగ్గర చాలా అంటే చాలా తెలుగు సినిమాలు షూటింగ్ చేశారండి. అందులో ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీ అయితే చాలా సీన్స్ అయితే ఈ సోక్లేరు వాగు దగ్గర షూటింగ్ అది చేశారు. ఇప్పుడే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అవి షూట్ చేశాను. వా, ఏమైనా ఉందా సోక్లేరు వాగు, క్రేజీ వచ్చి డ్రోన్ షాట్స్ అసలు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం పొల్లూరు. సోక్లేరు వాగు నుంచి చింతూరు వెళ్ళే రూట్ అనమాట ఇది. చూడటానికి ఒక సినిమా లొకేషన్లా ఉంటుంది. ఇక్కడి నుంచి చింతూరు 15 కిలోమీటర్లు. తులసిపాక అనే ఊరు దాడుతున్నాం. ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. అడవిలో పండించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు, బాగుంటాయి. గైస్ స్ట్రైట్ వెళ్ళామంటే మనం చింతూరు వెళ్ళిపోతాం. ఇక్కడ రైట్ డైవర్షన్ అయితే తీసుకుని టువర్డ్స్ మోతుగూడెం వెళ్ళాలి. మోతుగూడెం ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్, డొంకరాయ్ 43, నర్సీపట్నం 192. మోతుగూడెం ఊరు. ఈ ఊరిని క్రాస్ చేసుకుని వెళ్ళాలి మనం. మోతుగూడెం దాటి 5 కిలోమీటర్లు వెళ్ళాలి మనం పొల్లూరు ఫాల్స్ ని చేరుకోవాలంటే. ఇదే రూట్లో మనం వెళ్ళామంటే సీలేరు వెళ్ళిపోతాం. డొంకరాయ, సీలేరు, విశాఖపట్నం. డొంకరాయ, సీలేరు, విశాఖపట్నం. ఏంటి బండిది? గవర్నమెంట్ బండి. వచ్చేసాం పొల్లూరు ఫాల్స్. వెల్కమ్ టు పొల్లూరు వాటర్ ఫాల్స్. అబ్బా చాలా మారింది. తీసుకొచ్చారు మొత్తం. అంటే ఇప్పుడు లోపల చాలా నడవాలి. పార్కింగ్ అంతా ఇక్కడే పెట్టేశారు. ఇది వరకు లోపల దాకా వెళ్ళిపోయి బళ్ళును కార్లు మొత్తం చాలా రూల్స్ మారినట్టు ఉన్నాయి. పార్కింగ్ ఇక్కడే పెట్టాలనుకుంటే పెట్టేయండి పదండి. లోపల అది పెట్టుకోవచ్చు వెహికల్. అంటే అక్కడ పెట్టారు చూడండి. అక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చాక ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉంది. పార్కింగ్ స్పేస్లో కూడా పెట్టుకోవచ్చు. సో వెహికల్ పార్కింగ్కి 50 రూపాయలు అండ్ ఎంట్రీ పర్ హెడ్కి 30 రూపీస్. గైస్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మటుకు ఎటువంటి లిక్కర్ని కూడా క్యారీ చేయొద్దు, ప్లేస్ని అయితే పాడు చేయొద్దు. మనమైతే అలా లోపలికి వెళ్దాం. మన బండిని అయితే పార్క్ చేస్తాం. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదంతా రీసెంట్ డెవలప్మెంట్స్ అనమాట ఈ పొల్లూరు ఫాల్స్కి. ఒకప్పుడు అంత దాకా కూడా మన బండి వెళ్ళిపోయేది, ఏది కారు. అక్కడ పార్కింగ్ చేసుకునే వాళ్ళం. క్రౌడ్ ఈజ్ గుడ్. వీక్ డేలో కూడా బాగానే ఉన్నారు జనాలు. వచ్చేసాం మనం. అండ్ సే నో టు ప్లాస్టిక్. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే ఇప్పుడు దాకా నాకు ఎక్కడా కనిపించలేదు. అండ్ మీరు కూడా అసలు పొల్యూట్ చేయొద్దు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్కి వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ నో కుకింగ్ కూడా. ఆల్కహాల్ ఈజ్ ప్రొహిబిటెడ్,
నోటీస్ ఫర్ నో కుకింగ్. వంటలు అవి చేసుకోకూడదు ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడే వంటలు అది చేసి మిగిలిందంతా పారబోసేవారు ఇక్కడే. ఇది ఓల్డ్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ లోపల నడుచుకుంటూ వెళ్తే చాలు వచ్చేది పొల్లూరు వాటర్ ఫాల్. బ్యూటిఫుల్. చెట్టు చూడండి పడిపోయింది. డ్రెస్ చేంజింగ్ రూమ్ కొత్తగా పెట్టారు అనుకుంటున్నాను నేను. ఇది ఇందాక నుంచి ఎదురు చూస్తున్న పొల్లూరు ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. 2 days ముందు దాకా ఫుల్ వర్షాలు కాబట్టి ఇంకా ఫుల్ ఉండేదంట. ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది. ఫ్లో తగ్గినా కూడా ఏం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. అదిరిపోయే ఫాల్ ఇది. మా బాయ్స్ అప్పుడే చిల్ అయిపోతాం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రీల్స్ కూడా చేస్తున్నారు. ఏం వ్యూ అబ్బా. పాలు సముద్రం, పాలు పడిపోతున్నాయి పైనుంచి కిందకి. దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఫాల్ ఉంది కదా, ఇటు సైడ్ చూసుకుంటే చాలా మంది స్నానాలు అవి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆ రాళ్ల పై దాకా వెళ్ళిపోయేవారు. అది చాలా ప్రమాదకరం. అందుకే ఫెన్సింగ్ అంతా వేసి డేంజర్ సైన్ బోర్డ్స్ అది పెట్టింది టూరిజం డిపార్ట్మెంట్. మనం నీళ్ళల్లోకి వెళ్దాం. క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎలా ఉంది లొకేషన్? బాగుందా? మామూలుగా లేదు లొకేషన్. ఎంజాయ్ చేస్తారు వస్తే. బట్ వాటర్లో ఎటువంటి ఫీట్లు వేయొద్దు. ఒడ్డునే ఉండండి. లోపలికి వెళ్ళి అక్కర్లేని ఫీట్లు అన్నీ వేసారు అనుకోండి, చాలా జాగ్రత్తగా కావాలి. బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. మాటలు లేవు. ఆ సౌండ్ వింటా ఉండండి. బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ చూసారు కదా, ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మనం కొంచెం దూరం వాటర్లో నడిచి వెళ్ళొచ్చు. ఈ ఎక్స్టెండ్ వరకు ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇది. ఆ సౌండ్ వింటా ఉంటే చాలు. మీరు ఒకటి నోటీస్ చేశారా? ఇక్కడ వ్యూకి ఏరియల్ నుంచి చూసే వ్యూకి ఎంత డిఫరెన్స్ ఉందో. చాలా బాగుంది కదా అది. ఏరియల్ వ్యూలోంచి చూస్తుంటే పొల్లూరు వాటర్ ఫాల్. నేను ఎంత వైట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ మడ్ వాటర్ ఏదైనా ఉంటుంది అనుకున్నాను. మొత్తం వైట్ 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 ఉంది. అసలు ఆ మడ్ వాటర్తో ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు రావాలి. బహుశా అప్పుడు అలౌ చేయరు అనుకుంటున్నాను ఈ లోపలికి. అప్పుడు నెక్స్ట్ లెవెలే ఉంటుంది 100%. ఇప్పటికే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇప్పుడే వాటర్తో ఫేస్ వాష్ అది చేసుకున్నాను. బాబా బాబా ఎంత రిఫ్రెషింగ్గా ఉందో తెలుసా. ఫుల్ మామూలు కూడా వచ్చారు. అందరూ ఫొటోస్ రీల్స్ ఎవరికి కావాల్సినవి అవి చేసుకుంటున్నారు. మామూలుగా లేదు ఇక్కడ. వాటర్ ఫాల్లో బాగానే టైం అది స్పెండ్ చేసి మళ్ళీ బాద్షా దగ్గరికి అయితే వెళ్తున్నాం. గైస్ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఇక్కడ ఫుడ్ కుకింగ్ అనేది ప్రొహిబిటెడ్, ఆల్కహాల్ అనేది ప్రొహిబిటెడ్, స్మోకింగ్ అనేది ప్రొహిబిటెడ్. మనం ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ తినచ్చు. తిన్న వేస్టేజ్ అంతా కూడా గార్బేజెస్ ఉంటాయి. ఆ గార్బేజెస్లో వేయండి. శిలలపై శిల్పాలు చెక్కినట్టు మీరు ఇక్కడికి వచ్చిన డేట్లు మీ పేర్లు కూడా రాళ్ల మీద రాయడం మానేయండి. అండ్ గైస్ ఈ వ్లాగ్ అది ఎలాగ అనిపించింది? ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలన్నా కూడా ఏవైనా డెస్టినేషన్స్లో నన్ను ఇలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లవ్ యూ, టేక్ కేర్. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పొల్లూరు వాటర్ ఫాల్స్.